ఇవి చేసి వచ్చాం. ఇవాళ దిగాం, మర్నాడు మళ్ళీ రాత్రి బయలుదేరి. నిన్న రాత్రి గిద్దలూరులో పెద్ద సభలో ఉన్నాం ఈ టైంలో. మళ్ళీ ఇప్పుడు రైల్లో ఉన్నాం. రేపు రావులపాలెం, ఎల్లుండి మళ్ళీ కడియలంక, అవతలెల్లుండి మళ్ళీ నరసాపురం. ఇదే కార్తీక మాసం. రేపు మరి పౌర్ణమి కదా. మాకు ఒక గుడి ఉందండి, ఆ గుడికి ఒక ప్లేస్ కొని దాన్ని ఏమో ఆ గుడి కోసమని డెవలప్ చేద్దాం అనుకుంటున్నాం. ఏమో ఏం చేయాలో అర్థం కాదు. మాకు అక్క అంటామండి, ఆవిడ చూస్తారు ఎక్కువ అండి. ఆవిడకి మీరు రావులపాలెం ఎక్కడ ఉంటారండి? తెలియదమ్మా, మరి ఎక్కడో మరి దిగి వెళ్తాం మేము. ఇది కార్తీక మాసం కదా, మనం దామోదరుని భజన చేయాలి. మేము హారతి ఇచ్చి రైలు ఎక్కాము, ఇంట్లో హారతి ఇచ్చేసి వచ్చాం. ఆ కీర్తన యొక్క అర్థం ఒక్కొక్కరు ఒక్కొక్క చరణానికి అర్థం చదవండి. మీరు పాట అయిపోయింది, ఒక చిన్న భజన చేసేద్దాం. చెప్పండి. రాధా దామోదర 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 రాధా దామోదర. నేను కొంచెం పాడతాను, ఇది ఒకటి. నమామీశ్వరం సాచ్చిదానందరూపం లసత్కుండలం గోకులే భ్రజమానం యశోదావియోలుక లబ్ధవమానం పరామృష్టామాత్యంత చోదుత్య గోప్య రుదంతం ముహుర్నేత్ర యుగ్మం మృజంతం కారంబోజాయుగ్మేన శతాంకనేత్రం మూశ్వాసకం పాత్రి రేకాంకంఠ స్థితగైవందామోదారం భక్తిబద్ధం ఇతి దృక్స్వలీలాభిరానందకుండే స్వఘోషం నిమజ్జంత మఖ్యాపయంతం తదీయేషు తజ్ఞేషు భక్తజితత్వం పునః ప్రేమతస్థం శతావృత్తి వందే వరం దేవా మోక్షం న మోక్షం వదిం వా నాన్యం వృణేహం వరే సదపీహం ఇదంతేవ పూర్ణాదా గోపాల బాలం సదా మే మనస్య వీరస్థాంకి మన్యై ఇదంతే ముఖాంబోజ మత్యంత నీలై వృతం కుంతల స్నిగ్ధ రక్తశ్చ గోప్య మూశ్చుంబితం బింబ రక్తాధరం మే మనస్య విరస్తామలం లక్షలాభై ఇదంతే ముఖాంబోజ నమో దేవ దామోదర అనంత విష్ణు ప్రసీద ప్రభో దుఃఖ జలాబ్ధిమగ్నం కృపాదృష్టివృష్ట్యాతి దీనంబతాను గృహాణే శమామజ్ఞ మెదక్షి దృశ్య కుబేరాత్మజౌ బాద్ధ ముత్తైవ యద్వాత్ త్వయా మోచితౌ భక్తి భజౌ కృతౌ చ తదా ప్రేమ భక్తిం స్వకామే ప్రయచ్చ నమోక్షే గ్రహో మేస్తి దామోదరేహ నమస్తేస్తు దామ్నే స్ఫురదీప్తిదామ్నే త్వదీయోదారాయాద విశ్వస్య ధామ్నే నమో రాధికాయై త్వదీయా ప్రియాయై నమోనంతలీలాయ దేవాయ తుభ్యం
నమామీశ్వరం సాచిదానందరూపం లసాత్ కుండాలం గోకులే వ్రజమానం హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శ్రీ రాధ గోవింద భగవానికి, శ్రీ రాధ దామోదర భగవానికి. ఇది కార్తీక మాసం కదా, దీన్ని దామోదర మాసం అని కూడా అంటారు. కార్తీక దామోదర మాసం. ఈ పద్యం ఇదైతే పాడానో దీన్ని దామోదరాష్టకం అంటారు. దీన్ని సత్యవ్రత ముని అని ఆయన రచించారనమాట. ఇది పద్మపురాణంలో ఉంటుందన్నమాట. దీన్ని ప్రతిరోజు ఈ నెలంతా చదవాలని హరిభక్తి విలాసంలో చెప్పారు. దీని అర్థాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు, అదే కలదు. ఎవరికి తెలుగు వచ్చో వాళ్ళందరూ ఒక్కొక్క పేర చదువు. శాశ్వతమైన ఉనికి కలవాడు, పరిజ్ఞాన స్వరూపుడు మరియు పరమానంద స్వరూపుడు, సొరచేప ఆకృతిలో ముందుకు వెనుకకు ఊగుచున్న చెవిలో లోలాకులను కలిగి ఉన్నవాడు, దివ్యధామమైన గోకులములో ఎంతో సౌందర్యవంతముగా ప్రకాశించువాడు, యశోదామాత చిలుకుతున్న వెన్నకుండను పగలకొట్టి పుట్టికి కట్టిన వెన్నకుండలో నుండి వెన్నను దొంగిలించటం అనే అపరాధము చేయుటచే భయపడి చక్కరోలుపై నుండి దుంకి వేగముగా పరిగెత్తువాడు. కానీ అతని కంటే వేగంగా వెంబడి యశోదామాత చేత పట్టుబడి వాడైనట్టి దేవాది దేవుడైన శ్రీ దామోదరునికి నా వినయపూర్వక ప్రణామములు. జతల్లి చేతిలో గలబెత్తమును చూసి అతడు ఏడుస్తూ 2 కళ్ళను తన కమలహస్తాలతో పదే పదే నిలుముకుంటున్నాడు. అతడి కళ్ళు భయంతో నిండి ఉన్నాయి మరియు అతడి శంఖము వలె 3 రేఖలను కలిగినట్టి అతని కంఠములో గల ముత్యాల హారము అతడు ఏడవటం వలన కలిగే దీర్ఘ శ్వాస చేత ఊగుతూ ఉన్నది. అతడి ఉదరము తాడు చేత కాక తన తల్లి యొక్క విశుద్ధ ప్రేమ చేత బంధింపబడినది. అటువంటి దేవాది దేవుడైన శ్రీ దామోదరునికి వినయపూర్వక ప్రణామాలు. ఇటువంటి బాల్యలీలలతో అతడు గోకులవాసులను పారవస్యం అనే కుండములలో ముంచెత్తుతున్నాడు. గౌరవ ప్రపత్తుల మిశ్రితము కాని విశుద్ధ ప్రేమ ఐశ్వర్య భావ రాహిత్యమును కలిగిన భక్తులకే తాను వశమవుతానని మహోన్నతమైన ఐశ్వర్య భావంలో మునిగి తన భక్తులను వెల్లడి చేస్తున్నాడు. అట్టి దామోదర భగవానుని మిక్కిలి ప్రేమతో నేను తిరిగి అనేక వందల సార్లు ప్రణామాలను అర్పిస్తున్నాను. ఓ దేవా, నీవు అన్ని రకాల వరములను ఇచ్చేందుకు సమర్థుడైనప్పటికీ నేను నిరాకార ముక్తిని కానీ వైకుంఠంలో శాశ్వత జీవితం వచ్చే సర్వోత్తమ ముక్తిని కానీ నవవిధ భక్తి ద్వారా పొందదగిన మరెటువంటి వరమును కానీ కోరను. ఓ స్వామి, నేను కేవలము బృందావనములో బాలగోపాలనిగా నీ రూపము సర్వదా నా హృదయములో ప్రకటితము కావాలని కోరుకుంటున్నాను. ఇతర వరముల వలన నాకు కలిగే ప్రయోజనం ఏమిటి? ఓ స్వామి, నీ మెత్తని నల్లని కురులతో చుట్టబడిన నీ ముఖపద్మాలను యశోదామాత పదే పదే ముద్దాడుతుంది మరియు నీ పెదవులు బింబాఫలముల వలె ఎర్రగా నీ ముఖపద్మము ఈ యొక్క సుందర దృశ్యము నా హృదయములో సదా ప్రకటితమగుగాక. వేలకు వేలు ఇతర వరములతో నాకు అవసరం లేదు. ఓ దేవాది దేవ, నేను నీకు నా ప్రణాలను అర్పిస్తున్నాను. ప్రణామము అర్పిస్తున్నాను. ఓ దామోదర, ఓ అనంత, ఓ విష్ణు, ఓ ప్రభు, ఓ నా స్వామి, నాపై కృప చూపుము. నాపై నీ కృష్ణ దృష్టిని వర్షించి ప్రాపంచిక దుఃఖ సాగరంలో మునిగిన ఈ మూర్ఖుని ఉద్ధరింపుము. నా కళ్ళకు దర్శనం వసుము. ఓ దామోదర, ఏ విధముగానైనా నీవు చక్కరోటికి కట్టుబడి తరువాత కుబేరుని 2 పుత్రుల వలె నలకుబేర మణి జీవులను నారదుని శాపము నుండి విముక్తి కలిగించి మహాభక్తులుగా మార్చావో అదేవిధంగా నాకు నీ పట్ల ప్రేమ భక్తిని ప్రసాదించు. నేను కేవలము దీని కొరకై పరితపిస్తున్నాను. మరే ఇతరమైన ముక్తిని నేను ఆశించను. ఓ దామోదర, నీ ఉదరములకు కట్టుబడి దేదీప్యమానమైన త్రాడుకు ముందుగా నీ ఉదరము కట్టబడిన తాడుకు దేదీప్యమానమైన త్రాడుకు ముందుగా నా ప్రణామములను అర్పిస్తున్నాను. తరువాత విశ్వమంతటికి నేలవైనట్టి నీ ఉదరమునకు నా ప్రణామాలను అర్పిస్తున్నాను. నీకు మిక్కిలి ప్రియమైన శ్రీమతి రాధారాణికి నా వినయపూర్వక ప్రణామాలు మరియు అనంతలీలను ప్రదర్శించే దేవాది దేవుడైన నీకు నా సమస్త ప్రణామాలను అర్పిస్తున్నాను. శ్రీ రాధ దామోదర భగవానికి, శిల ప్రభుపాదికి గోవిందా గోవిందా. కాలాన్ని ఇలాగే గడపాలి, ఇలాగే నడపాలి. కబుర్లతో గడిపితే ఎప్పుడో
కాలం అనేటువంటి సర్పం ఇలా మీద పడింది. చూసారా చూసారా చూసారా? ఏదైనా ఒక లబ్బరు మన భయపెట్టింది ఇది. అమ్మ లబ్బర్, అది లబ్బరు అడగాలి. అంటే మనము నేను సరదాగా మొన్న హరిద్వార్లో కొన్నా, చూసారా? చూడండి, ఎప్పుడు దీన్ని సంస్కృతంలో ఏమంటారంటే రజ్జు సర్పభ్రాంతి అంటారు. రజ్జు అంటే తాడు, సర్పం అంటే సర్పం. తాడుని అంటే చీకట్లో తాడు మీద కాలు వేసాడు, పాము అనుకున్నాడు. అలాగా మనం భ్రమతో బతుకుతుంటాం. అలా బతకూడదు. ఓ పొలం నుంచి రైతు ఇంటికి వచ్చి సాయంత్రం 7 ఆ టైంకి అని చచ్చిపోయాడు. సరే, ఆ కార్యక్రమాలు అవి చేశారు. కొడుకు డౌట్ వచ్చింది, మా నాన్న అలా చావడం ఏదో కారణం ఉందని పొలానికి వెళ్ళాడు. పొలంలో వెతికితే వీళ్ళ నాన్న నడుముకి వెండి మొలతాడు ఉండేది. అది పొలంలో దొరికింది. వెండికి ఒక లక్షణం ఉంది, అది మన ఒంటి మీద ఉంటే చల్లగా అయిపోద్ది. అది జారిపోయింది, హుక్కు, అది కింద పడిపోయింది. ఈయన చెప్పులు లేని కాలు దాని మీద వేసాడు, చల్లగా తగిలింది. ఇప్పుడు ఈవిడ ఈ లబ్బర్కి భయపడినట్టుగా అని చచ్చిపోయాడు. పాము అసలు లేదు, అసలు పామే లేదు. ఆడి మొలతాడు వాడిని కాటేసింది. ఇప్పుడు మొన్న మధ్య కోవిడ్ డేవిడ్ వచ్చి చచ్చిపోయారా? కోవిడ్తో ఎవరు చావలేదండి, కోవిడ్తో ఎవరు చావాలి, అంతా భయంతోనే చచ్చిపోయారు. కోవిడ్తో అమ్మ చెప్పు, అమ్మ ఏదో అడుగుతున్నారు వినండి. ఇది మనం వాళ్ళని మార్చుతాం ఒకటే, ఓకే ఇదని కాదు నా ఐడియా. అంటే మీ ఆలోచన మేము అనుకోవడం చెప్పాలి. అమ్మ ఇప్పుడు అందరం హిందువులు చాలా మంది ఉన్నాం, ఓకే హిందూ ఇండియా, ఇది వాళ్ళు కూడా హిందువులే, ఇది కన్వర్టెడ్ అయిపోయారు, ఓకే ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు మనం చేయవలసింది ఇలా, అంటే ఇది చేయాలి, ఓకే కాదని కాదు. కాకపోతే ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, అంటే వాళ్ళకి మనకి, నేను నా ఆఫీస్ డ్యూటీ పరంగా మామూలు చర్చిలకి అయితే వెళ్తాం, అంటే వాళ్ళ దగ్గరికి వెళ్తాం, తప్పదు కదా డ్యూటీ. అక్కడదే మంది ఏంటి అంటే ప్రజల్ని ఎలా మనం పెట్టమని కాదు, కానీ మన మతాన్ని ఉద్ధరించాలంటే మనం నిజం చెప్తే చాలు. అంతే, వాళ్ళు అబద్ధం చెప్పిన ఆశయం చేస్తున్నారు, మనం నిజం చెప్తే చాలు. నిజము అబద్ధము కాదండి, అక్కడ రెండు పక్కన పెట్టు, నిజమే ఓకే మనం చెప్పింది. కానీ ఇన్ని స్టేజ్లో మామూలు చిన్న పిల్లల స్టేజ్లో మనం మన పిల్లల్ని మార్చుకోలేకపోతున్నాం. అదేంటి అంటే వాళ్ళు ఇంత పిల్లలకి బైబిల్ రావు, రానుడు బైబిల్, మనం భగవద్గీత ఇవ్వకూడదు, ఇవ్వాలి ప్రతి ఒక్కళ్ళకి. అదొకటి కాన్సెప్ట్. ఏంటంటే ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు, సండే స్కూల్ పెడతారు వాళ్ళు. మనం ఏదైనా పెట్టుకుంటే పక్కన కోటింగ్ కూడా పెడతారు, ఎందుకంటే వాళ్ళు ఒక వేలో తీసుకెళ్ళిపోవడానికి. అంటే పడకూడదని మనం అంటాం, నిజమే. దానివల్ల అయితే 100% 80 పీపుల్స్ ప్రలోభపడతారు. అందువల్ల ఆ ప్రలోభపడే వయసు నుంచి మనం ఎక్కడైతే స్కూల్స్ ఉంటాయో, ఎక్కడైతే మనకి ఇది వరకు ఉండే గురుకుల పాఠశాలలు ఇప్పుడు కొంచెం చాలా మటుకు తగ్గిపోయినాయి కదా, అందులో ఎవరైనా సంస్కృతం వాళ్ళు ఉంటారు, జ్ఞానులు ఉంటారు, భక్తి పనులు ఉంటారు. వాళ్ళ చేత మినిమం ఒక్క శ్లోకాలు వద్దు, శ్లోకంలో అర్థంతో చెప్పించాలి. ఇప్పుడు మనం అర్థం చదువుకోవాలి, అసలు శ్లోకాలు బట్టి కొట్టేయడం అనవసరం. వాళ్ళకి నేను మన చర్చికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ప్రవచనం మనం వినాలి ముందు, అంటే వినే వరకు కూర్చోవాలి మనం. వీళ్ళు ఏంటంటే అంటే మామూలుగా చెప్పడమా కాదా అని కాదు, అందులో ఉన్నది ఒక్కొక్క శ్లోకం చెప్పి, శ్లోకం కాదు వాళ్ళు వాక్యం అంటారు, ఆ వాక్యం వీళ్ళు ఎవరినో చదవమంటాం, అదేదో పెద్ద ఇది కింద చెప్పాడు. మనం ఏంటంటే చదువులో చదువులేనా అలా ఉంటాము, ఎందుకంటే మనకు తెలుసు కదా అంతగా. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి రావాలి మనుషులు, అందుకని ఏదో చెప్తారు. అయితే మనకున్నది మన ముత్యాలను కింద పడేస్తున్నాం. మరి ఆ ముత్యాలు వెళ్ళే వయసు ఏంటి, చిన్న వయసు. ఈ పిల్లలు చెడిపోతున్నారు ఏసీ కన్నా, చెడిపోయి వయసు నుంచి మనం మంచిగా తయారు చేసుకున్నాం అనుకోండి బాగుంటుంది. ఏ తల్లిైనా సెలవులు వచ్చినాయి అనుకోండి, ఆ బయట తీసుకెళ్ళడం, అలాగే వెళ్ళిపోవడం, ఇలా తినడం అయ్యే చేస్తున్నారు. కనీసం 1 గంట మనకి హిందువుల్లో కొంచెం వచ్చిన, నా ఉద్దేశం చెప్తున్నారు అంతే, ఇందులో పొరపాటు కాదు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అన్ని దేవుళ్ళకి మొక్కడంతో ఈవేళ ఈ దేవుడు అలా ఓకే మొక్క మనల్ని, కానీ
రోజుకో వారానికో ఒక్క దేవుడి దగ్గరికి వెళ్ళి మనం ఒక శ్లోకం పిల్లలకు అందించేమా లేదా, లేదంటే మన పిల్లలు పోని వెళ్ళడానికి కాలేదు, మన ఇంటి దగ్గర ఉన్నప్పుడు త్రయంబకం కానీ ఇలాంటి బోల్డ్ అని ఉన్నాయి మనకి. అందులో 1-2 తల్లిదండ్రులు ఆ పిల్లలకు చెప్పగలిగితే మారుతారు. మీ పేరమ్మా? నా పేరు లీలా విజయ్ అండి. ఇప్పుడు ఆవిడే క్వశ్చన్, ఆవిడే ఆన్సర్ 2 ఇచ్చారు. ఆవిడేమి మన ఏం అడగక్కర్లేదు, ఆవిడ 2 చెప్పేశారు. గీదబ్బిగా నేను అమ్మా ఎవరు ఎనరు మీలాంటి వాళ్ళ ద్వారా చెప్పిస్తే మార్పు వస్తుంది. నా ఐడియా ఏంటంటే పిల్లలకి ఇంత గిన్నెలు చెంబులు పంచి పెడుతున్నారు కదా ఎక్కడెక్కడో ఏవేవో పెద్ద వాళ్ళు పెద్ద డొనేటర్లు కూడా పడేస్తే పాడేనివ్వండి, పడేస్తారని కదా. భగవద్గీతలు కూడా చిన్న సైజు అర్థంతో ఉన్నది, ఇంత ఉంటుంది మా ఇంట్లో చిన్న సైజు అర్థం ఉండాలి మెయిన్. అవి పిల్లలకి ప్రతి ఒక్కరికి స్కూల్లో ఇవ్వడం, పడేస్తారు ఏడవడం, తొక్కకూడదని ఏడవడం ఇవి కాదు. 100 మందిలో కొన్ని పడేస్తారు పోలే, అది తెలియని వాళ్ళు, కానీ మిగిలిన వాళ్ళు దాని వాల్యూబుల్ వస్తుంది. అది ఇప్పించాలి. ప్రతి ఇప్పుడు ఎవరో చనిపోతున్నారు బోల్డ్ అక్కడ వినిపిస్తారు కానీ స్కూల్స్ లో పిల్లల చేత చెప్పిస్తే బాగుంది. అదే అంటారు, చనిపోయినప్పుడు అక్కడ పెట్టడం కాదు, అది పట్టుకెళ్ళి మనం ఇచ్చేమనుకోండి వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడి దగ్గర పెట్టుకోను. మా గురువు గారు ఉండేవారు, అంటే నేను చిన్నప్పుడు కదా, మా అమ్మ చిన్ని పాప పాలు తాగినప్పుడు వెళ్ళేవాడు నేను భగవద్గీత నేర్చుకోవడం. అప్పుడు ఆయన నేర్పేవారు, నేర్చుకునేవాడు అని. ఆయన చనిపోయాక ఏం చేశారు అనుకుంటున్నారు వాళ్ళ పిల్లలు, వాళ్ళ అబ్బాయి, ఇప్పుడు ఆ అబ్బాయి ఏంటంటే అతను పెద్ద ఆయన ఏంటంటే బీరువాలో పెట్టిస్తారు అట్లకి అగర తెలుగు దండ పెట్టించుకుంటాడు. అది అసలు ఏంటది? చాలా చోట్ల భగవద్గీత పోటీలు జరుగుతున్నాయి, విజయనగరంలో జరుగుతున్నాయి, పిల్లల్లోని అవేర్నెస్ తెస్తున్నారు. కానీ అంటే ఆవిడ చెప్పేది ఏంటంటే బాల్యం నుంచి ఇప్పుడు నేను ఇంగ్లీష్లో ఒక మాట చెప్పాను 7 ఏళ్ల క్రితం. దేర్ ఇస్ నో బ్యాడ్ చిల్డ్రన్, దేర్ ఇస్ ఓన్లీ బ్యాడ్. అమ్మ వినాలి, నేను సేపు విన్నానుగా, చెవులు వాడాలి ఇంకా. దేర్ ఇస్ నో బ్యాడ్ చిల్డ్రన్స్, దేర్ ఇస్ ఓన్లీ బ్యాడ్ పేరెంట్స్ హూ స్పాయిల్ ద గుడ్ చిల్డ్రన్స్. ఇప్పుడు నాకు స్టేషన్ బయట ఎవరో ఒక కొడుకు తల్లి కలిశారు. ఏం చదువుతున్నారా అన్న. 10th. పేరు వాడు శమంత్. శమంత్ అంటే శమంతకమణి, అది మహాభారతంలో భాగవతంలో. ఆ కథ అంతా తెలిసారా అన్న. తెలీదు అన్నాడు. వాడికి వచ్చి చెప్పాను, అది వాడు విన్నాడు. వీడికి చిన్న బుక్ ఇచ్చానా, వాడికి చిన్న బుక్ ఇచ్చాను. ఒరే 15 days తర్వాత చదివి ఏముందో చెప్పన్నా. అలా నిన్న కొందరు పిల్లలు వచ్చారు, 10th క్లాసు, 7th క్లాసు, 6వ తరగతి, 10వ తరగతి, అక్కడ గిద్దలూరులో. వాళ్ళకి ఇచ్చాను. ఒరే నువ్వు 1 month అవ చెప్పన్నా. అలా ఇంకెవరో పిల్లలు వచ్చారు. నువ్వు 2 months టైం తీసుకుని నాకు 100 questions రామాయణంలో నువ్వే క్వశ్చన్లు వేయాలి, నువ్వే ఆన్సర్ చెప్పాలి అని 2 పిల్లల అక్క తమ్ముళ్ళకి టాస్క్ ఇచ్చాను. ఒకళ్ళకి మహాభారతం, వాళ్ళకి రామాయణం. మనం పిల్లలంతా చెడ్డోళ్ళు కాదు, మనం చెప్పట్లేదు. అమ్మా నాన్న పిల్లలతో కూర్చుని 1 గంట సేపు, ఇవాళ శనివారము మనం గుడికి వెళ్తాము, గుళ్ళో మనం రామాయణం చదువుతాము, ఫిక్స్డ్. సినిమా లేదు, టీవీ లేదు, సెల్ ఫోన్ కూడా లేదు. అదేదో ఊరుందంట మహారాష్ట్రలో, ఈవినింగ్ 7 క్లోజ్, ఇంకెవడో సెల్ చూడంట 8:30 దాకా. గంటన్నర ఆ ఊళ్ళో ఎవరో సెల్ చూడరు. గంటన్నర. తల్లి అమ్మ నా మాట విని వచ్చారా తల్లి? ఏం పేరురా నాన్న? నేను మా అమ్మ శరీరం వదిలే ముందు 4 రోజులు మా అమ్మ దగ్గర ఉన్నాను. మా అమ్మ మొదటి 10 రోజులు అలా గోడ పట్టుకుని కిచెన్ దాకా నడిచింది. తర్వాత 10 రోజులు కుర్చీలో పెట్టి తీసుకెళ్ళేవాళ్ళం. తర్వాత 10 రోజులు ఇంకా మంచం మీద ఉంది. మేము అన్నీ వినిపిస్తూ ఉండేవాళ్ళం, అది వింటూ ఉండేది. బోళ్ళన్నీ రామాయణం, భగవద్గీత, పాటలు, కీర్తనలు, భజనలు, జపం అంతా చేసేవాళ్ళం. ఒకటి మాత్రం మా అమ్మకి అలా పట్టుకుంది, బాగా ఇష్టపడేది. వేలు ఒక్కటే కదిపేది, ఇంక శరీరంలో ఏం కదిలేదు కాదు. ఆ పాట ఏంటంటే, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, కోరి కొలచిన వారికెల్లను కొంగు బంగారు రామనామము. అందుకని మా బంగారు తల్లి రమ్య, అది సంగతి. మా అమ్మను గుర్తు చేసావు తల్లి. ఏ ఊరా తల్లి? అమ్మా తల్లి అమ్మ, నీకు ముందు ఇచ్చిన పేపర్ ఏకాశి, ఇది రాకాశి. నువ్వు చూడక మాకేసి నైనా
నేను అందరూ మరొకసారి మంత్రం చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. అమ్మ నేను మీకు ఒక 2 విశేషాలు ఇచ్చేసి జపం చేసుకుంటాను. గోవిందా. ఆ విశేషం కోసం వెతుకుతున్నాను. ఒకటి దొరికింది, ఇంకో విశేషం దొరకాలి. ఒకటేమో వెంకటేశ్వర స్వామిది, ఇంకోటి ఏమో బృందావనం కృష్ణుడిది. పొద్దున్న ఎప్పుడో చూశాను. మీ ప్రాప్తం ఉందని అనుకుంటున్నా. దొరికింది అమ్మయ్య. 2 దొరికేది. బృందావన విహారీ లాల్కి బ్రజధామికి గోవిందా. చూడండి, కృష్ణుడి గురించి చదువుకున్నాం, విన్నాం, పాడుకున్నాం. ఇది కృష్ణుడి యొక్క ప్రసాదం. గోవిందా. ఇది ముక్కు ప్రసాదం. తల్లి తల్లి రమ్య, ఇప్పుడు సంస్కృతంలో భ్రాంతి అంటే తెలుసా? భ్రాంతి 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 భ్రమ. ఆ భ్రమ భయపెడుతుంది. అమ్మ నీ పేరమ్మా? మంజుల. మంజుల అంటే నాకు వెంటనే ఏం గుర్తొస్తుంది చెప్పరా? కాళికాదేవి గుర్తొస్తుంది. ఆవిడ్ని కాళిదాస్ గారు కీర్తించారు. ఏమని? మాణిక్య వీణా ముపలాలయంతి మదాలసాం మంజుల వాగ్విలాసా మహేంద్ర నీలజ్యుతి కోమలాంగి మాతంగ కన్యా మనసా స్మరామి. అదేనా? అలా కాళికాదేవిలాగా నువ్వు రైమని ఉండకుండా మేము బొమ్మ పాము తీస్తే పారిపోతే ఎలాగ? ఏదా బొమ్మ పాము ఎతుకుతున్నాను. ఇగో చూడే, ఎలా చూడు, ఇది వస్తా బొమ్మ పాము. చూడు ఆవిడ చూడు, ఆవిడ చూడు, ఆవిడ చూడు, ఆవిడ మీద అయితే నిద్రపోద్ది. బొమ్మ పాము ఇది. ఇక అచ్చం పాములాగా ఉంది. మొన్న ఎక్కడ కొన్నాను, ఎక్కడ హరిద్వార్లో ఎక్కడో. చూడండి, ఇది చూడు చూడు రమ్య, ఇది వస్తా నాన్న, ఇది బొమ్మ పాము కదా, కనపడుతుందా? లబ్బరం కదా. ఇప్పుడు ఈవిడ మీద వేసానుకో రాత్రి నిద్రపోతాయి. ఇక తీస్తే చూడు ఆవిడ ఎలా ఉంగిపోయింది చూడు. ఒరే రెడ్డి, రమ్య మనం ఇలా భయపడిపోతే ఇంకేం సార్? కాదండి, బొమ్మ పాముకి అలా భయపడిపోతే ఎలాగమ్మా? మరి నిజం. ఇప్పుడు మేము చిన్నప్పుడు నేను మా తమ్ముడు నిజం పాము వస్తే దాన్ని తోక పట్టుకునేవాడిని, అది కొడిచేవాడు. మరి పొలంలో లేకపోతే ఎందుకు ఉండాలి? అది ఆ పొలంలోకి వచ్చింది, అది అంతే. తోక పట్టుకుంటే తల మీద కొట్టేవాడు, లేకపోతే ఆడు పట్టుకుంటే కొట్టేవాడు కదా. ఏం మొహమాటం ఏం లేదు, అలా మొహమాటం ఏం లేదు. అర్థమైందా? తమ్ముడే తర్వాతే. అర్థమైందా నాన్న? అందరికీ ఏకాదశి పేపర్ కార్డులు వచ్చినాయి కదా. శ్రీ శ్రీ రాధా దామోదర భగవానికి, బృందావన్ ధామ్కి, ఏడుకొండవాడ వెంకటరమణ గోవిందా. స్వస్తి తల్లి. రెడ్డి బంద్ చేయి.